ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. హోర్దోయి నుంచి లక్నో వెళ్తున్న బస్సు కాకోరి ప్రాంతంలోని బ్రిడ్జిపై ఓ వాటర్ ట్యాంకుతో ఢీకొని 40 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 5గురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం కాకోరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. హార్దోయి నుంచి లక్నో వెళ్తున్న బస్సు కాకోరి ప్రాంతంలోని బ్రిడ్జిపై ఓ వాటర్ ట్యాంకుతో ఢీకొని 40 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 5గురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం కాకోరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. కర్నూలు జిల్లా కొసకి మండలం దుద్ది గ్రామంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలు, ప్రమాదకరమైన వైర్ కనెక్షన్లు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్నారు. దుద్ది గ్రామంలోని హంపయ్య తాత కాలనీ దగ్గర ఉప్పులపాటి కర్రపిండింటి దగ్గరే ఒక విద్యుత్ స్తంభం ఉంది. అదే స్తంభం నుంచి చుట్టుపక్కల ఇళ్లకు వైర్ కనెక్షన్లు ఇచ్చి కరెంటు సరఫరా జరుగుతుంది. కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి స్తంభంపై ఉన్న వైర్లు అంటుకొని మంటలు చెలరేగాయి. లైన్మెన్ అనిల్ కుమార్ కు సమాచారం అందించగానే అతడు నిర్లక్ష్యంగా ఇంటికి 100 రూపాయల చొప్పున జమ చేసి ఇస్తేనే పని చేస్తానని, లేదంటే మీకు దిక్కున్న చోట చెప్పుకోనని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని కాలనీవాసులు మండిపడుతున్నారు. ప్రతి నెల కరెంటు బిల్లులు మాత్రం కఠినంగా వసూలు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్తంభం, వైర్లు పరిశీలించి మరమ్మతులు చేయాలని కోరారు. అనంతరం పోలీసులు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. మరి ఇంటికి నూరిస్తే ఈ పది మాపల పది తెచ్చేస్తాను అంటున్నాడు. గవర్నమెంట్ సంబంధం కదా మేము ఇచ్చేళ్ళమంటే ఇకుంటే సంవత్సరం కరెంట్ లేదంటాడు. మీరు ఇట్లే మీరు ఎవరికైనా చెప్పుకునండి అంటున్నాడు ఆయన. ఇంటికి గుర్తు కట్టలేదంటే ఇంటికి కట్టలేదని ఇంటి దగ్గర వస్తున్నాడు. మరి ఇప్పుడు అపాయాలు అయితే ఎవరు ఏమైనా అడిగితే నాకు సంబంధం లేదు ఎవరికైనా చెప్పుకునండి అంటాడా.
మరి ఇంటికి 100 ఎత్తా అంటే మాపన 10 బిగిస్తాను అంటాడు. గవర్నమెంట్కి సంబంధం కదా సార్ అంటే గవర్నమెంట్కి సంబంధం లేదు, ఇంకా 2 ఏళ్ళు ఉండండి గవర్నమెంట్ వాళ్ళు వేస్తారు అంటాడు. అంతవరకు ఎట్లా ఉంటారా? మరి కరెంట్ బిల్లు కడుతూనే ఉన్నామా? మరి ఎంతకి సార్ ఇట్లా చేశారని మేము అడుగుతున్నాము. 4-5 సార్లు జరిగింది సార్, కంప్లీట్ చేసా. మరి ఇంక చెప్తే కానీ పడిచినట్లేదు. మీరు డబ్బులు ఇచ్చే గవులు కొనండి, ఆంగ్రాలు కొనమని ఇట్లా చెప్తుంటే ఇంకా గవర్నమెంట్ ఎందుకు ఉండదు సార్ అంటే మరి నాకు సంబంధం లేదు, మీరు పని చేయాలంటున్నారు. గవర్నమెంట్ ఇస్తుందంటే లాగేది లేదు, మీరు ఇంటికి 100 వేయండి. మరి ఇంటికి 100 ఇస్తే మహబూబాబాద్ జిల్లా కే సముద్ర మండలంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కల్వాల గ్రామానికి యూరియా లోడుతో వస్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీని రహదారి పక్కన నిలిపి నిద్రపోయాడు. కే సముద్రానికి చేరుకోవాల్సిన లారీ రాకపోవడంతో అధికారులు ఆందోళన చెందారు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా లారీని కే సముద్రం విలేజ్ దర్గా వద్ద గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ మత్తులో ఉన్నాడని గమనించగా బ్లూ కోట్స్ లో విభాగంలో విధులు నిర్వహిస్తున్న మాజీ సైనికుడు కానిస్టేబుల్ మహమ్మద్ అలీం స్వయంగా లారీని నడిపి వచ్చి కే సముద్రం సొసైటీకి సగం, కల్వాల గ్రామానికి సగం యూరియా బస్తాలను సరఫరా చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి లారీ డ్రైవర్గా మారిన హలీంను ఎస్సీ ప్రశంసించి శాలువా కప్పి సత్కరించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తి జిలగుల గ్రామాన వాగులో చిక్కుకున్నాడు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. తాళ్ల సహాయంతో వాగులో చిక్కుకున్న రామయ్యను క్షేమంగా బయటకు తీసుకొచ్చినట్లు ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం కలాని బ్రిడ్జి వాగులో రైతు మొగులప్ప మరదలో కొట్టుకుపోయి మరణించాడు. పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా సంఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి నుండి రెవెన్యూ పోలీస్ సిబ్బంది చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు. ఉదయం చేపట్టిన గాలింపుల్లో చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించారు. మృతదేహాన్ని తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించి శవ పంచనామా నిర్వహించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.